ఓం అస్మద్గురుభ్యో నమ. జై శ్రీమన్నారాయణ. విదురుడు స్వయంభువ మనువు యొక్క వంశములను వర్ణింపవలసిందిగా మైత్రేయుణ్ణి కోరెను. స్వయంభువ మనువ వంశమును మహాత్ములకు అభిమితమైనది. ఆ వంశమునందు స్త్రీ పురుషులు దాంపత్య ధర్మంచే సంతానము ఆవిర్భవించుచుండెను. స్వయంభువ మనువు కుమారులను ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అనువారు వర్ణాశ్రమ ధర్మములను అతిక్రమింపకుండా సప్తద్వీపములతో కూడిన భూమిని ఎట్లు రక్షించిరో ఎరింగింపుడు. స్వయంభువ మనువునకు దేవహూతి అనే పుత్రిక కూడా కలదని చెప్పితిరి. ఆమె కర్దమ ప్రజాపతి వలన ఎందరిని కనెను. వారెవరు? రుచి, దక్షుడు అను ఇద్దరు ప్రజాపతులు మనువు కుమార్తెలకు ఆకూతిని ప్రసూతిని భార్యలుగా పొంది సంతతిని ఎట్లు వృద్ధి నందించిరి వివరింపుము. విదురుడు ఇట్లు ప్రశ్నింపగా మైత్రేయుడు ముందు కర్దమ దేవాహుతుల చరిత్రను చెప్పుటకు ఉపక్రమించెను. బ్రహ్మ ప్రజలను సృష్టించమని కర్దమునకు ఆజ్ఞాపించెను. అతడు సరస్వతీ నదియందు 10,000 సంవత్సరములు తపస్సు చేసెను. అతడు ఏకాగ్రము చిత్తముతో తపస్సు చేసిన తర్వాత పుండరీకాక్షుడు అతని తపస్సునకు సంతుష్టుడై తన శరీరమును దర్శింపచేసెను. ఆ శరీరము పంచోపషన్మయము. అది పంచోపనిషత్తులు అనడి మంత్రములచే ఎరుంగదగినది. కళ్యాణ గుణములు కలది. అట్టి దివ్యమంగళ విగ్రహమును అతనికి దర్శింపచేసెను. కర్దముడు భగవానుని దర్శించెను. ఆ భగవానుడు నిర్మలమగు సూర్యుని వంటి కాంతి గలవాడై ఉండెను. తెల్లని పద్మములు నల్లని కొలువులు చేర్చి కూర్చిన మాలికను దాల్చి ఉండెను. అలకలు అనగా ముంగురులు ముఖముపై జారుచుండెను. నిర్మలమగు వస్త్రమును దాల్చి ఉండెను. కిరీటము, కుండలములు, శంఖచక్రములు, గదను ధరించి ఉండెను. ఒక చేతిలో తెల్ల కొలువును దాల్చి ఉండెను. మనసును దోచడి మందహాసంతో చూచుచుండెను. గరుడుని మూపుపై పాదములను మోపి ఆసీనుడై ఉండెను. కంఠమున కౌస్తుభమని ప్రకాశించుచుండెను. కర్దముడు అట్టి రూపమును ఆకాశమును దర్శించి కోరిక నెరవేరిన వాడే దండము వలె నేలపడి నమస్కరించెను. చేతులు జోడించి నిలిచెను. భగవద్గుణములను ప్రతిపాదించు వాక్కులతో తన కోరికలను ఎరుక పరచుచూ స్తుతించెను. స్తోత్రము చేయదగిన వాడవు నీవు, పరిపూర్ణ సత్వమయ గుణములు గలవాడవు. నీ దర్శనము వలన మా నేత్రములకు సిద్ధి చేజిక్కినది. దానిచే నీ దర్శనము అనడి ఫలము మా నేత్రములకు లభించినది. యోగారూఢులైన సాత్వికులు ఇట్టి నీ దర్శనమును చేయవలనని కోరుచుందుదురు. అజ్ఞానముచే బుద్ధి చేయని వారే సంసారం నుండి సముద్రము దాటించుటలో నౌక ఆగు నీ చరణారవిందమును సేవించి దానినే కోరికలు కోరుచుందురు. కానీ నీవు సంసారంలో వారు కోరడి కోరికలు వారికి నరకములు వంటివని ఎరింగియు వారి కోరికలను తీర్చకుండా ఉండలేక వసంగుచుందువు. నీ పాదపద్మమునే నౌకగా ఎవరు ఆశ్రయించి సేవింపకోరుదురో వారికి దానిని కూడా వసంగుదువు. కోరిన కోరికలు కోరరాదని నాకు తెలియను, కానీ నేను కూడా కోరికలను కోరియే నిన్ను సేవించుచున్నాను. గార్హస్థమును వృద్ధి పొందించుటకు సమానముగు శీలము గల భార్యను పొంది సంతతిని వృద్ధి పొందింపవలనని అట్టి భార్యను అనుగ్రహింపమని కోరుటకు వచ్చినాను. నా మనసు దుష్టమైనదే. కల్పవృక్షము వలె కోరిన కోరికలు అన్నిటినీ తీర్చగల నీ వద్దకు వచ్చి ఇట్టి కోరికను కోరరాదని నాకు తెలియను. ప్రభు, వేదముని అజ్ఞారూపము. అది ముక్కుత్రాడు పోసి పశువును నడుపునట్లు ఈ లోకము నడుపుచున్నది. దాన్ని అనుసరించియే లోకమంతయు ఆయా కోరికలతో కర్మలను ఆచరించి ధర్మార్థ కామమును ఆదరించుచుండెను. నేను కూడా అట్టి సంసారునే అనుసరించి ఉన్నాను. నీవు నిర్మలుడువు, కాలస్వరూపుడవు. నీకు నేను ఆరాధము చేయుటకే జన్మించినాను. మా తండ్రియగు బ్రహ్మ ప్రజలను సృజింపమని ఆజ్ఞనుసంగి నన్ను సృజించెను. అందుకే నేను గృహస్థుడై ధర్మములచే నిన్ను ఆరాధించవలనని కోరుచున్నాను. నీవే కాలస్వరూపుడవు. కాలమే మనుష్యులను నడుపుచున్నది. నీవు అనుగ్రహించవలనని కోరుచున్నాను. నీవు అనుగ్రహించినచో ఆ కాలము నీకంటే ఇతరులైన వాటికి వెచ్చింపబడకుండా మంచిగా ఉపయోగపడును. అందుచే నీవు అనుగ్రహించి నీ ఆరాధనతో నేను ధర్మాచరణ చేసి కాలమును యోగ్యముగా వినియోగపరుచున్నట్లు అనుగ్రహించుము. సంసారులను వారిని అనుసరించడి ప్రవర్తించడి వారు నిన్ను ఆశ్రయించరు. కొందరు నీ గుణములను కీర్తించుట అనడి మధురమగు అమృతమును పానము చేసి దేహధర్మములగు జరామరణాదులను తొలగించుకొని వారుందురు. అట్టి వారికి నీ చరణములే ఆతపత్రము అయి ఆధ్యాత్మికాది తాపములు వేడి తగలకుండా చేయును. సంవత్సరము అను పరిమాణముతో జగత్తు యొక్క ఆయువును నరికి కొని వచ్చుచున్న కాలచక్రము వారి ఆయువును నాశనము చేయదు. ఆ కాలచక్రం యొక్క భ్రమణము ఎన్నడను ఆగదు. దాని ఇరుసు ఎన్నడను శిథిలము కాదు. అక్షరముగు బ్రహ్మయే దాని ఇరుసుగా ఉండును. ఆ కాలచక్రమునకు అధిక మాసముతో 13 మాసములు ఆకులు వలె ఉండును.
360 రోజులు దానికి సాయపడుచుండెనవై ఉండెను. 6 ఋతువులు 6 వరుసలుగా నుండు నేములుగా ఉండెను. చాతుర్మాసములు 3 మధ్య నుండి కుంచము వలె ఉండెను. ఇటిని స్వరూపమగు కాలచక్రము సంసారులు ఆయుర్దాయము ఛేదించుకొనుచు సాగుచుండెను. నీ గుణానుభవము చేయువారికి ఈ కాలము ఆయుర్దాయమును హరింపదు. నీవు ఒక్కడవే అన్నిటినీ నీలో శక్తి రూపముగా ఉంచుకుని అద్వితీయుడివై సృష్టికి ముందు ఉంటివి. అప్పుడు చేతనులగు పురుషులు అచేతనమగు ప్రకృతి కాలము నీ శరీరముగా నీతోనే చేరి ఉండెను. అట్టి నీవే ఈ జగత్తును సృష్టించవలనని సంకల్పము గలవాడై నీ శరీరముగా నీకంటే వేరుగా ఉండని ప్రకృతిచే జీవులచే ఈ చేతనాత్మకమగు నామరూప విభాగములు గల జగత్తును సృష్టించుచున్నావు. నీవే రక్షించుచున్నావు. మరలా నీవే నీ లోకానికి ఉపసంహరించుకొనుచున్నావు. సాలీడు తన శరీరములోనే తనకంటే వేరుగా ఉన్న జిగురు పదార్థముతో దారములను సృజించుచు దానిలో తాను కొంతకాలము ఉండి మరలా తనలోనికే ఎట్లు ఉపసంహరించుకొనునో అట్లే నీవును ఈ జగత్తునకు మూలమై రక్షకుడివై మరలా ఉపసంహరించు వాడివై ఉందువు కనుక నీవే కోరికలను నెరవేర్పగల వాడవని నేను భార్యను కోరి నిన్ను ఆశ్రయించితిని. నీవు నీ శరీరముగు ప్రకృతిని నీ సంకల్పంచే మార్చి అహంకారము మొదలగు వాణ్ణి అన్నిటినీ సృష్టించితివి. నీ మాయ ఆవరించి నీ అనుగ్రహముచే దర్శనము లభించిన నీ నుండి నిన్నే కోరిక వేరొకటి కోరవలనని కోరిక కలిగినది. నీవు మమ్మల్ని అనుగ్రహించటయే ప్రధానమని భావించువాడవు. నీవు ఆనంద స్వరూపుడవు, ఆనందము గలవాడవు. నీకీ జగత్తును నీవు భార్యగా స్వీకరించుటకు తగు కన్య కొరకు నియమములతో నన్ను ఆరాధించితివి అని నేను ముందే ఎరింగి నీకు తగిన కన్యను సిద్ధము చేసితిని. నీవు ప్రజాపతివి. నీవు నన్ను ఆరాధించుట ఎన్నడూ వ్యర్థము కాదు. నాయందే మనసు నిశ్చలముగా నిలిపి నీవు చేసిన ఆరాధము ఎన్నడూ వ్యర్థము కాదు. బ్రహ్మ యొక్క కుమారుడు, సదాచారుడు, సంపన్నుడు, సార్వభౌముడు అగు మనువు బ్రహ్మావర్త దేశమున నేడు పాలించుచున్నాడు. అతడు తన భార్యగు శతరూపతో నన్ను ఆరాధించుటచే సిద్ధినంది నిన్ను చూడవలనని ఎల్లుండి ఇచ్చుటకు రాగలడు. అతని కుమార్తె దేవహుతి. ఆమె చల్లని చూపులు కలది, సుందరాంగి, సుస్వభావ సద్వర్తనము కలది. ఆమె తనకు తగిన భర్తకే అన్వేషించుచున్నది. అందుకే అతడు తన కుమార్తెను నీకు వసంగవలనని ఇచ్చటకు రానున్నాడు. నీవు ఆమెతో అనేక సంవత్సరములు భోగములను అనుభవింపగలవు. ఆమె నీ మనసును బాగుగా ఆనందింపచేయగలదు. ఆమె యందు నీకు 9 మంది కుమార్తెలు జన్మింతురు. ఋషులు వారిని భార్యలుగా స్వీకరించి సంతానము వెలయింతురు. నీవు నా ఆజ్ఞను పాలించి నా ఆరాధనమునందు నిష్టగలవాడవై నీవు ఆచరించు కర్మఫలము సమస్తము నాకే అర్పించుచు చివరకు నన్ను చేరెదవు. నీవు అంతఃకరణను జయించిన వాడవు. చరాచరములగు సకల జీవులయందు దయగలవాడవై ఇందువు. అన్ని భూతములయందు లోన ప్రవేశించి నియమించువాడవు నేను అని ఎరింగి ఈ జగత్తును నాయందు నన్ను జగత్తునందు దర్శింపగలవు. ఆ దేవహుతి యందు నేను నా అంశచే అవతరింతును. ప్రకృతి, పురుష, ఈశ్వర అను తత్వములను వివేచించి ఎరింగించు శాస్త్రమును ప్రవచించదును. ఈ విధముగా మాట్లాడి అధోక్షజుడు సరస్వతీ నదిలో కూడిన బిందు సరస్తీరమందు కర్దమ ఆశ్రమం నుండి వెళ్ళిపోయాను. ఆ కర్దముడు చూచుచుండగానే ఆ భగవానుడు అధిష్ఠించిన గరుడుని రెక్కలు కదలికచే ఋగ్వేదము, సామవేదము అతనికి వినిపించెను. అట్టి వేదములను కర్దమునికి వినిపింపచేయుచు భగవానుడు గరుత్మంతునితో వెళ్ళిపోయాను. స్వయంభువ మనువు బంగారు రథములో తన భార్యను పుత్రికను కూర్చుండా చేసుకుని శాంతస్వభూవుడకు కర్దమ ప్రజాపతి ఆశ్రమమునకు భగవానుడు చెప్పినట్లే వచ్చెను. భగవానుడు కర్దమును చూచి పొందిన ఆనందముచే నేత్రముల నుండి వెలువడిన ఆనందాశ్ర బిందువులు ఆ సరస్సునందు పడినవి. అందుచే ఆ సరస్సునకు బిందు సరస్సు అని పేరు వచ్చినది. దాని చుట్టూను సరస్వతీ నది ప్రవహించుచుండెను. దాని దర్శనము చేతనే పుణ్యము లభించును, రోగములు తొలుగును. ఆ జలములు అమృతములు వలె ఉండెను. మహర్షులు ఆ నదీ తీరంను సేవించుచుందురు. మృగములు, పక్షులు రొదచేయుచు కూయుచు పవిత్రములగు వృక్షములు, పుష్పములు అచ్చట వనములో ఎల్లప్పుడూ లభించుచుండెను. మకరంద పానముచే మత్తిల్లిన తుమ్మెదలు అచ్చట వృక్షములపై రొదచేయుచుండెను. మదించిన నెమళ్ళు అచ్చట నాట్యము చేయుచుండెను. పూచిన కడమి చెట్లు మొదలగు చెట్లు మొదలు దట్టముగా ఉండెను.
కారండవము మొదలగు పక్షులు అచ్చట మధురముగా కోయుచుండెను. లేళ్లు విస్తారముగా విహరించుచుండెను. వరాహములు, మర్కటములు, సింహములు, కస్తూరి మృగములు అచ్చట తిరుగాలుచుండెను. ఆదిరాజు అగు మనువు ఆశ్రమమున ప్రవేశించెను. కర్దముడు హోమము చేసుకుని తన స్థానంలో ఆసీనుడై ఉండెను. అతడు చాలా కాలము తపస్సును మనస్సును నిశ్చలముగా నిలిపి మనసును ఏ విధముగా దోషము లేని వాడై భగవంతుని ప్రేమతో ఆరాధించిన వాడై ఉండెను. మనువు కర్దమ ప్రజాపతిని దర్శించెను. కర్దమ ప్రజాపతి భగవానుని వాక్కు అనడి అమృతమును పానము చేయుటచే చాలా కాలం తపస్సు చేసినను ఎక్కువ కృషింపలేదు. మనువు అతని సమీపమునకు వచ్చి దర్శించి అతని పాదముల వద్ద నమస్కరించెను. కర్దమ ప్రజాపతి అనురూపముగు పూజను ఓనర్చి ఆశీర్వదించి అతని రాకను అభినందించెను. మరియు మనువుతో ఇట్లు పలికెను. ఓ మను, నీ దేశ పర్యటనము సాధు రక్షణమునకు దుష్ట శిక్షణమునకు జరుగుచున్నదని మేము ఎరుగుదము. ఈ లోకము పాలించడి భగవాను దివ్యశక్తి నీ రూపమున ఈ లోకమున పాలించుచున్నది. శ్రీ మహావిష్ణువే ఈ జగత్పాలనకు అవసరమైనప్పుడు సూర్య, ఇంద్ర, అగ్ని, వాయు, చంద్ర, యమ, వరుణాది రూపములను స్వీకరించుచుండెను. అటు భగవానునికి నమస్కారము. నీవు ఇచ్చటికి వచ్చుటకు ప్రధానమైన ప్రయోజనము జగద్రక్షణమే. అయినను ఏదో ఒక ప్రయోజనము కూడా ఉండును. జయశీలమగు రథముతో భయజనకమగు విల్లును చేబూని ధర్మ విరోధులకు భీతిని కలిగించుచు నీవు ఈ భూమండలమున సంచరించుచుంటివి. నీవు భూమిపై నీ సేనలతో పర్యటనము చేయనచో వర్ణాశ్రమ ధర్మముల వ్యవస్థ ధర్మ విరోధులకు వారిచే భ్రంశము చేయబడును. నియమపాలన లేక అర్ధకామములే ప్రధానమని భావించడి మానవుల అధర్మమును లోకమున పెంపొందించుచుందురు. నీవు కదలక ఒకచోటనే పరున్నచో లోకము ధర్మచోరులచే నాశనమునందును. ధర్మరక్షణమునికే సంచరించుచున్న నీవు మా ఆశ్రమమునకు విచ్చేటిలో వేరొక ప్రయోజనము కూడా ఉన్నచో నీవు స్పష్టంగా మాకు ఎరింగించిన మేము దాన్ని అంగీకరించగలము. తన గొప్పతనమును ప్రశ్నించుచు కర్దమ ప్రజాపతి మాట్లాడట విని కొద్దిగా సిగ్గుపడుచు మను సామ్రాట్టు నివృత్తి ధర్మమును నిష్ఠగల ఆ మునితో ఇట్లు పలికెను. బ్రహ్మ వేదస్వరూపుడు. అతను తన ముఖము నుండి కర్మయోగ, జ్ఞానయోగ, భక్తియోగములతో అలరారుచు విషయలాలసత లేని వేదములకు బ్రాహ్మణులను వేదరక్షణకై సృష్టించినాడు. బ్రాహ్మణులను రక్షించుటకు సహస్రపాదులకు శ్రీ మహావిష్ణువు తన భుజసహస్రం నుండి క్షత్రియులను సృజించినాడు. వేదపాలనమునకు బ్రాహ్మణులను, బ్రాహ్మణ పాలనకు క్షత్రియులను సృజించిన బ్రహ్మ ఆ రెండిటిని రక్షించుటచే చేతనాచేతనాత్మకు జగమంతయు రక్షింపబడినని భావించినాడు. హే భగవాన్, మీ దర్శనము చేతనే నా సంశయములన్నీ తొలగినవి. మీరు ధర్మరక్షణమే నా కర్తవ్యమని ఇప్పుడే చెప్పి ఉంటుంది. సుకృతము లేని వారికి మీ వంటి మహాపురుషుల దర్శనము లభించదు. మీ పాదరజస్సు నా భాగ్యవశముచే నా శిరస్సుతో సృజించడి భాగ్యము లభించినది. మీరు నన్ను అనుగ్రహించితే మీ వాక్కులతో నా స్తోత్రము పరమానందముగా వింటిని. నా పుత్రిక కొరకు నేను మనసు నా దుఃఖముతో నిండి ఉన్నాను. దాసుడినగు నా విజ్ఞానమును మీరు వినదగును. ఈమె నా కుమార్తె. ఈమె దేవహుతి. ఈమె సోదరులు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఆమె భర్తకై అన్వేషించుచున్నది. నారదుని వలన మీ గుణములను విని మీ యందే మనసు నిలిపినది. మీకు భార్యగా ఉండవలనని కోరినది. అందుకై మీకు శ్రద్ధతో ఆమెను మీ వద్దకు తోడి తెచ్చితిని. గృహస్థు ధర్మములందు ఈమె మీకు సర్వవిధముల అనుకూల అయి ఉండెను. ఈమెను మీరు ధర్మపత్నిగా స్వీకరించ ప్రార్థించుచున్నాను. దైవవశమున ఒకరు కోరిన నాడు తమకు దాని యందు సంగము లేకపోయినను దానికి విరక్తులై తిరస్కరింపరాదు. ఓ ప్రజాపతి, మీరు వివాహమునికే ప్రయత్నము గల వారిలై ఉన్నారని విన్నాము. మీరు నైష్ఠిక బ్రహ్మచారి కాదని వివాహము చేసుకుందురని విన్నాము. నేను సమర్పించిన మా కన్యను స్వీకరింపుడు. ఇట్లు స్వయంభూవమును ప్రార్థింపగానే నేను వివాహము చేసుకునదలిచియే ఉన్నాను. మీ కన్యను తప్పక స్వీకరింతును. ఆమెను మీరు ఇంతవరకు ఎవరికి వసుంగుటకు అంగీకరింపలేదని విన్నాను. మాకు ఇద్దరికి వివాహము నిర్వహింపబడుగాక. ఇదే మొదటి వివాహము. వేదమంత్రములతో ప్రసిద్ధమగు వివాహము మా ఇద్దరకు జరగవలను. ఆమె సౌందర్యము చేత, శీలము చేత, ఆభరణములు లేకపోయినను ప్రకాశించుచున్నది. అటే మీ కన్యను ఎవరు స్వీకరింపరు? ఈమె చిన్ననాడు మేడపై బంతితో ఆడుకునుచుండా కాలి కదలికలో ధ్వనించిన అందెల చప్పుడు విని ఆమె ఇటునటు చూచిన చూపులకు మోహపడి విశ్వావసు తన విమానము నుండి క్రింద పడినట. ఆమె స్త్రీజాతికే ఆభరణము. ఆమె ఉత్థానపాదుని సోదరి, స్వయంభువ మనువు కుమార్తె. లక్ష్మీదేవి చరణసేవచే ధన్యతను అందిన వానికి గాని ఆమెకు లభించదు. అటు ఆమెను మీరు వసంగిన కాదనివాడు ఎవడు? పతివ్రతగు ఈమె యందు నాకు సంతానము కల వరకు భార్యగా స్వీకరించుచున్నాను. తర్వాత పరమహంసల సన్యాస నియమములను, సాత్వికములు, ధర్మములను ఆచరించుచు నివృత్తి ధర్మములు యందు నిష్ఠగలవాడనే ఉందును.
ఈ దేవతల యొక్క మనుష్య స్థావర రూపంలోచే విచిత్రమగు జగత్తు ఎవరి నుండి వెలువడినదో, ఎవని వలన నిలిచి ఉన్నదో, ఏ భగవాన్యందు మరలా చేరుచున్నదో, ఎవడు లోన ప్రవేశించి విశ్వమును శాసించుచున్నాడో, ఎవడు ప్రజాపతులందరూ స్వామియే అట్టి అనంతులకు భగవానుడు ఈమెను భార్యగా స్వీకరింపమనను ఆదేశించినాడు అనే అర్థముడు చెప్పి మనసులో భగవాన్ని ధ్యానించుచు మౌనముతో ఊరకుండెను. ఆమె మందహాసముతో విలసిలుచు ఆ ప్రజాపతి ముఖమును చూచి పరవశమయ్యెను. కర్దముడు చెప్పిన మాటలు విని స్వయంభూమనువు తన కుమార్తె యొక్క తన పట్టపురాణి శతరూప యొక్క అభిప్రాయం స్పష్టంగా తెలుసుకుని గుణవంతుడు వయసుచే శీలముచే తన కుమార్తెకు తగినవాడును కర్దము ప్రజాపతికి కుమార్తెను ఉసింగెను. ఆ మహారాజు భార్య శతరూప వస్త్రములను ఆభరణములను క్రీడా పరికరములను అల్లునకు ఉసింగెను. సదృశులకు భర్తతో కుమార్తెను చేర్చి బెంగతీరిన వాడే ఆమె ఎందుగల ప్రేమాతశయముచే మనస్సు చెదర ఆమెను ఆలింగనము చేసుకుని ఆమె ఎడబాటును ఓర్వలేని వాడే కంట నీర పెట్టుచు కర్దముని వద్ద ఆజ్ఞ తీసుకుని భార్యతో కూడా రథముని ఎక్కి తన పురమునకు ఏగెను. సరస్వతీ నదీ తీరమున గల తపోధనులు ఆశ్రమములను సేవించుచు వారి వారి పట్టణములను చేరి ప్రజలందరూ వారిని ఎదుర్కొనరి. వారు రాజధాని బర్హిష్మతి. ఆ పట్టణము సర్వ ఐశ్వర్యములతో నిండి ఉన్నది. వరాహావతారమున భగవానుడు ఒడలుదులపగా రోమములు అచ్చటపడి అవి దర్భలుగా అచ్చట మొలిచినవి. అవి ఎల్లప్పుడూ పచ్చగా ఉండును. అందుచే ఆ పట్టణమునకు బర్హిష్మతి అనే పేరు ఏర్పడెను. ఆ కుశకామములతో అనగా దర్భలతో రెల్లులతో యజ్ఞ విరోధులను తొలగించుకుని భగవదారాధనగా యజ్ఞములను అచ్చట ఋషులు ఆచరించుచుందురు. మనువు కూడా అచ్చట మొలిచిన బర్హిష్యుని సేకరించి యజ్ఞమును ఆచరించి యజ్ఞపురుషుడగు ఆదివరాహమూర్తి యొక్క అనుగ్రహంచే తన భూమండలంకు సమ్రాట్టు అయ్యను. బర్హిష్మతి నగరంను ప్రవేశించిన తాపత్రయం లేని తన భవనంను ప్రవేశించి మనుచక్రవర్తి భార్యతో కుమారులతో తన ధర్మములకు భంగము కలగకుండా కామములను అనుభవించుచుండెను. అతని కీర్తిని ప్రాతకాలంని దేవగాయకులకు గంధర్వకిన్నిరాదులు గానము చేయుచుందరు. అయినను అతడు అహంకరింపక ప్రేమతో భగవత్కథలను వినుచుండెను. ఎన్నో భోగములు అనుభవించుచు భగవానుచే సంతతము ధ్యానించుచు భగవద్గుణములనే అనుభవించుచున్నవాడు అవుటిచే అతనికి మనసు భోగములపై లగ్నము కాలేదు. భగవత్ కథలనే చెప్పుచు వినుచు భగవత్ కథలను కీర్తించుచు కాలము గడిపడి అతని జీవితము సార్థకమై సాగుచుండెను. అట్లు భగవత్ కథాశ్రవణము, కీర్తనము, ధ్యానము, ఆరాధనము చేయుచు 70 యుగములు పరిమాణము గల తన మనవంతరమును పాలించెను. సంతతము భగవాన్యందే మనసు నిలిపినవాడు అవుడిచే అతనికి ఆధ్యాత్మిక ఆది తాపములు లేకుండా పోయెను. శ్రీహరిని ఆశ్రయించుండు వారిని శరీరమునకు కలిగడి వ్యాధులు, మనసును కలిగడి ఆధులు, ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక తాపములు బాధింపవు. శ్రీహరిని ఆశ్రయించి ఉండు వారికి శరీరమునకు కలిగడి వ్యాధులు, మనసును కలిగడి ఆధులు, ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక తాపములు బాధించవు. తల్లిదండ్రులకు మను శతరూపలు దేవహుతిని కర్దముని సన్నిధిలో వదిలి వారి దేశమును కేగిరి. తాను భర్త అభిప్రాయము ఎరింగి పార్వతి పరమశివుని ఆరాధించినట్లు ఆ ప్రజాపతిని సేవించుచుండెను. ఆమె మనసున పవిత్రములకు భావములతో ఉండెడిది. ఇంద్రియ నిగ్రహము కలది. భర్తను గౌరవంతో చూచెడిది. బాహ్యేంద్రియములు నిగ్రహము కలది. భర్త చెప్పేడి మాటలందు శ్రద్ధ గలది. మంచి మనసు మధుర వాక్కు గలది. గర్వము లేనిది. ఎప్పుడునూ పరాకు చెంది ఉండేది కాదు. కామము, దుంబము, ద్వేషము, లోభము, పాపకర్మాచరణము లేనిది. వారి ఆజ్ఞలను పాటించుచు భర్తను సంతోషింపచేసినది. తనను అనువర్తించుచున్న ఆ మనపుత్రియగు దేవహుతిని ప్రేమతో కృపతో అతడు చూచుచుండెడివాడు. ఆమె పురుషార్థమగు సత్సంతానమును దైవ సమానుడగు తన భర్త నుండియే పొందవలనని వ్రతనియము పాలనముచే కృషించినదై ఉండెను. ఆమెను చూచి కర్దముడు ఇట్లు పలికెను. ఓ భామిని, నీ శుశ్రూషకము నీ గౌరవములకు నేను సంతుష్టి నందితిని. ప్రాణులకు అన్నిటికంటే ప్రియమైనది శరీరము. అట్టి శరీరమును కూడా లెక్క చేయక కృషింపచేసి నాకు నీవు సేవలను చేయుచున్నావు. నేను స్వధర్మమునందు శ్రద్ధగలవాడను. కర్మయోగము, ధ్యానయోగము, భగవద్భక్తి యోగము, ఆత్మయోగము ఆచరించువాడను. వీనిచే నాకు భగవదనుగ్రహము లభించినది. ఆ భగవదనుగ్రహముచే అనుభవింపదగిన విషయములు, అనుభవించడి సాధనములను, అనుభవించడి స్థానములను నా వశమందున్నవి. అవి అనుభవించుచున్నను భయము గాని శోకము గాని నాకు కలుగవు. నీవు నీ సేవచే నా మనస్సును ఆకర్షించితివి. అందుచే నీకు దివ్యమగు జ్ఞానమును ప్రసాదించెదను. అందరూ అనుభవించడి భోగములు నీచములు. అవి దుఃఖమును శోకమును కలిగించెడివి. భగవాను యొక్క కనుబొమ్మ కదలికలచే అవి క్షణకాలంలో నశించుచున్నవి. నేను తపస్సుచే ఆర్జించిన ఉత్తమమగు భోగములను
నీ ధర్మమును నీవు ఆచరించి పొందగలుగుచున్నావు. ఆ భోగములు మహారాజులు కూడా పొందజాలరు. ఇట్లు కర్దముడు పలుకుగానే తన భర్త విచిత్రములకు శక్తులు గలవాడని జ్ఞానము గలవాడని ఎరింగిన దేవహూతి వినయముతో ప్రేమతో గద్గదమగు మాటలు పలుకుచు మందహాసము ముఖమును ప్రసరించుచుండగా ఇట్లు పలుకుచుండెను. ప్రభు, మీరు సమస్త యోగశక్తులు కలవారు. మీరు అనుగ్రహించిన నాడు నాకు అన్నియూ సిద్ధించినట్లే. సంతానము కలుగు వరకు మీతో నాకు సంబంధముండునని మీరు మొదట కట్టుబాటు చేసిరి. శ్రేష్ఠుడగు భర్త నుండి యోగ్యముగు సంతానమును పొందుటియే స్త్రీకి మహాలాభము. మీ శరీర సంబంధము పరిపూర్ణముగా అనుభవింపవలనన్న కోరికను దానికి తగిన నేర్పును మీరే నాలో కలిగించితిరి. ఆమె అట్లు కోరగానే ఆమెకు ప్రియమైన దానిని నెరవేర్చవలనని కర్దముడు తన యోగబలముచే ఇచ్చ వచ్చినట్లు తిరగగల విమానము వంటి ఒక భవనమును ఆవిర్భవింపచేసెను. ఆ భవనమున సమస్తములకు కోరికలను తీర్చునిదై ఉండెను. దేవతలకు మనుష్యులకు ఉండెడి సకల సంపదలు ఆ భవనమున ఉండెను. మణిమయములకు స్తంభములతో ఆ భవనము ప్రకాశించుచుండెను. అందు పరికరములు దివ్యములు. ఆ భవనము సర్వకాలములందు సుఖమునే కలిగించుచున్నది. విచిత్రముకు పట్టుజెండాలతో ఆ భవనము అలంకరింపబడి ఉండెను. విచిత్రములకు పుష్పములతో కూర్చబడిన మాలికలు ఆ భవనము నిండా అలంకరించబడెను. ఆ పుష్పముల యందలి మకరందమునకు తుమ్మెదులు మూగి సంతతము రొదచేయుచుండెను. అలంకారమునకు పట్టువస్త్రములు అంతటా వేలాడదీయబడెను. ఆయా ప్రదేశములందు ఆయా భోగములకు తగినట్లు పాన్పులు ఆసనములు కల్పింపబడి ఉండెను. గోడలపై వివిధములగు శిల్పములు విరాజిల్లుచుండెను. ఇంద్రనీలమణులతో ఇంటిలో నేల నిర్మించబడెను. దానిపై పగడపు వేదికలు కల్పింపబడెను. పగడములతో ద్వారములు వజ్రములతో తలుపులు ఏర్పాటు చేయబడి ఉన్నవి. భవనమునకు పైభాగమున బంగారు కలశలు అమర్చబడినవి. వజ్రపు గోడలపై పద్మరాగమణులు అచ్చట అమర్చబడి ఉన్నవి. ఇంటి నిండా మేలుకట్లు అనగా చాందినీలు కట్టిరి. బంగారు తోరణములు అమర్చరి. కృతమములగు హంసలు నిజమగు హంసలు పావురములు ఆ భవనమున కోలాహలము చేయుచుండెను. భోగములు అనుభవించుటకు తగినట్లు విహారస్థానములు కల్పింపబడినవి. క్రీడా ప్రదేశము, శయనాగారము, భోగస్థానము, గృహమునకు వెలుపల కూర్చుండుటకు ప్రాంగణము, ప్రాకారమునకు వెలుపల విశాలమగు స్థలము ఉండెను. ఈ విధముగా భవనమును చూచుచు ఆమె ఏదో లోపమున్నట్లే మనసున పూర్తి సంతృప్తి లేక ఉండెను. అప్పుడు కర్దముడు, భగవానుడు నిర్మించిన ఈ మడుగులో స్నానము చేయము, అప్పుడు కోరికలన్నీయూ నెరవేరును. ఈ సరస్సు భగవాన్ని ఆనంద బాష్ప బిందువులచే ఏర్పడినది. అందుచే ఇది బిందు సరస్సు. ఇందు స్నానము చేసి నీవు ఈ విమానమును అధిరోహించుము అనెను. అప్పుడు దేవహూతి ఇంతకాలము నియమపాలనముచే మైన వస్త్రముతో జడలు కట్టిన కేశములతో మట్టి పట్టిన ఒళ్లతో ఉండినది. జలాశయమున ప్రవేశించెను. ఆ సరస్సులో ఆమె స్నానము చేసి లేవగానే ఆమెకు భవనంలో 1000 మంది సౌందర్య రాసులకు కన్యకలు కనబడిరి. వారు నమస్కరించుచు ఎదురు వచ్చి, మేము మీ దాసీలము, ఏమి చేయవలను ఆజ్ఞాపింపుడు అనిరి. ఆమెకు సుగంధ తైల అభ్యంగనము చేసిరి. నిర్మలమగు క్రొత్త బట్టలు ధరింపజేసిరి. శ్రేష్టములు కాంతిమంతములు అగు ఆభరణములు ధరింపచేసిరి. షడ్డశోపేతములకు భోజనములను, అమృతముల వలె మధురాతి మధురములకు వడలు మరిపించు పానములను వసంగిరి. అట్లు అలంకరించిన తరువాత తన ప్రతిబింబమును తాను చూచుకొనున్నట్లు ఆమెకు ఎదురుగా అద్దము పట్టిరి. ఆమె చూచుకొని ఆనందించెను. ఆమెను చూచిన కన్యకలు ఎంతో ప్రశంసించిరి. ఇట్లు స్నానమై ఆభరణమును ద్వాల్చి ధ్వనించుచున్న నూపురములతో ఆమె మనోహరముగా ఒప్పుచుండెను. ఆమె సౌందర్యము చూచిన వారి మనసులు దోచుకొనుచుండెను. ఇట్లు అలంకరించుకున్న తర్వాత భర్తయగు కర్దముని మనసులో స్మరించెను. వెంటనే ఆమె చెలికత్తెలచే భర్త వద్ద కూర్చుండ చేయబడెను. భర్త ఎదురుగా 1000 మంది చెలికత్తెలతో కూర్చుని ఉన్న తన్ను చూచి తన భర్త యొక్క యోగ ప్రభావమును ఎరంగి ఆశ్చర్యము కలదాయను. ఆమె వివాహమునకు ముందు ఉండేది రూపముతో ప్రకాశించుచుండెను. అప్పుడు విద్యాధర స్త్రీలచే సేవింపబలుచు దివ్య శరీరాధారి అయి కర్దముడు ఆ విమానమున ఆమెకు కనపడెను. అప్పుడు ఆ విమానము నల్లని ఆకాశము వలె, అందరి స్త్రీలు నక్షత్రముల వలె, వారి నేత్రములు కలువుల వలె విలసిల్లుచుండెను. లోకపాలురు 8 మంది అనుభవించడు భోగములను అనుభవించతగిన విహారస్థానముగు మేరువు పర్వతచర్యలలో కర్దముడు దేవహూతితో విహరించుటకు ఏగెను. అచ్చట చల్లని పరిమళములు గల వాయువు వీచుచుండెను. గంగానదీ జలము మీద నుండి పడుచుండుటచే ధ్వనులు వచ్చుచుండెను. అనేక మంది సుందరులతో పరివేష్టితురాలైన దేవహూతితో కర్దముడు దేవోద్యానములందు
మానవ సరస్సునందు విచిత్రములగు భోగములను దేవహుతిని అనుభవింపచేయచ్చు తాను అనుభవించుచుండెను. ఆ విమానం ఎట్లు కోరుకొనినా అట్లు నడుచును. ఆ విమానముతో ఎచ్చరకు కావైనా అచ్చరకు వెళ్ళవచ్చును. ఇట్లు అన్ని లోకములలో సంచరించుచు విమానములతో తిరిగడి వారి లోకములను అన్నిటినీ తిరుగుచు వారు ఆనందించుచుండిరి. కర్దమ ప్రజాపతి భగవంతుని చరణార విందనములను ఆశ్రయించినవాడు. అందుచే అతనికి యోగ సిద్ధిచే తాపత్రయములు లేకుండా పోయినవి. భగవాన్ని చరణార విందనమును ఆశ్రయించిన వారిని పొందుటకు శక్యము కానిది ఏమి ఉండును? ఈ విధముగా విమానంతో సంచరించుచు భోగాలమందున్న సకల ద్వీపములను వర్షములను భార్యకు చూపించి మహాయోగియగు కర్దముడు మరలా తన ఆశ్రమమునకు చేరెను. ఆమెతో రమించి ఆమె యందు 9 మంది సంతానము పొందవలనని సంకల్పించెను. ఆమె భర్తతో భోగములను అనుభవింప ఉత్సాహము గలదై ఉండెను. అనేక సంవత్సరములు ఒక ముహూర్తము వలె గడిచిపోయెను. ఆమె ఆనందజనకముగు భోగములను అనుభవించుచు భర్తను అనుభవించుటలో కాలమునే గుర్తింపలేకపోయాను. కామలాలసతో భోగములు అనుభవించుచున్న ఆ దంపతులు 100 సంవత్సరములు గడిచినను అత్యల్పకాలము అనుభవించినట్లు ఉండెను. కర్దముడు ఆత్మ పరమాత్మ యథార్థ జ్ఞానము కలవాను. ప్రియురాలిని తన దేహంలో సగభాగమున ప్రేమతో మనసులో భావించెను. ఆమె సంతాన వాంఛను అతడు గుర్తించెను. తన వీర్యమును 9 విధములుగా విభజించి ఆమె యందు ఉంచెను. ఆమె వెంటనే సుందర రూపులకు 9 మంది ఆడపిల్లలను కనెను. సంతానము కలుగుగానే కర్దముడు ఆమెను వదిలి వెళ్ళుటకు సిద్ధపడెను. ఆమె పైకి నవ్వుచు లోపల బాధపడుచు కన్నీరు కాచుచు ఎట్లో దుఃఖము ఆపుకొని ముఖము నుంచి బొటనవేలు గోటితో నేల వ్రాయిచు సుకుమారముగా ఇట్లు పలికెను. భగవాన్, ముందు మీరు మాట ఇచ్చిన ప్రకారం నాకు అనియూ నెరవేర్చినారు. కానీ నేను మిమ్మల్నే శరణంగా ఆశ్రయించుచున్నాను. నాకు అభయము మొసంగదనని మీరు అయినచో నేను విజ్ఞాపమును చేసేదను. నాకు స్త్రీ సంతానమునే ప్రసాదించిరి. వారికి యోగ్యులకు వారిని భర్తలుగా అన్వేషింపవలసి ఉన్నది. మీరు సన్యసించి వెళ్ళిపోయినచో ఈ వివాహములు ఏర్పాటు చేసి వేయించేయవలని కోరుచున్నాను. అంతేకాక నాకు బ్రహ్మజ్ఞానము కలిగించి శోకమును తొలగించిన పుత్రుడు కలుగునట్లు అనుగ్రహింప వేడుచున్నాను. ఇంతకాలం శబ్దాది భోగ విషయంలో అనుభవించితిని, పరమాత్మను ఉపాసించలేదు. ఈ అనుభవించిన భోగములు చాలు. ఇంద్రియ భోగములందు ఆసక్తురాలనై మిమ్మల్ని ఆ భోగానుభవమునికై ఆశ్రయించితిని. కానీ మీలో నుండి గొప్పదనమును గుర్తింపనైతిని. నాకు మీరే అభయమును ఒసంగవలెను. అసత్పురుషుల యందు ఎంతగా ఎరుంగక ప్రేమ పెట్టుకొనెను ఆ ప్రేమ సంసారమునికే దారితీయను. సత్పురుషులకు మీ వంటి వారిని ఎరుంగక ప్రేమించినను అది వైరాగ్యమును కలిగించి జ్ఞానమునే ప్రసాదించును. ఈ శరీరముతో ఉండగా సహజముగా ఆహార విహార చేష్టిత నిద్రాది కర్మలను చేయుచుందము. అవి కేవలము భోగరూపములు గాక భగవదాజ్ఞా రూపముగు ధర్మము నెరవేర్చుటకు ఉపయోగపడవలను. అట్లు ఉపయోగపడనచో ఆ కర్మయోగము వ్యర్థము. అట్లే కర్మయోగముచే జ్ఞానము కలిగినను ఆ కర్మ జ్ఞానములచే వైరాగ్యము కలిగి భగవత్ రూపముగు భక్తి యందు ప్రవర్తించనచో అతడు జీవించి ఉండి చనిపోయిన వాడే అగును. వాని జీవనము వ్యర్థము. నేను భగవానుని మాయచే ఇంద్రియ భోగములనే అనుభవించుచు మోసపోతిని. మోక్షమునకు సాధనమగు జ్ఞానముగు వసంగు గల మీ వంటి భర్తను పొందగలిగియు ఈ సంసారం నుండి మోక్షమును పొందుటకు తగిన జ్ఞానము పొందజాలనైతిని అని ఆమె నిర్వేదముతో మాట్లాడిన మాటలను విని కర్దమ ప్రజాపతి దేగలవాడే వెనుక భగవానుడు తన అంశచే తమకు కుమారుడిగా ఆమె యందు జన్మింతునని చెప్పిన మాటను స్మరించి ఆమెతో ఇట్లు పలికెను. ఓ రాజపుత్రి, నీవు పవిత్రమైన నడవడిదా గలదానవు. నిన్ను గూర్చి నీవు విచారింపకము. ఏ గుణములు లేనివాడును కళ్యాణ గుణములు గలవాడును అగు భగవానుడు త్వరలో నీ గర్భంన ప్రవేశించుచున్నాడు. నీకు మంగళమగుగాక. నీవు భగవరాధన రూపముగు వ్రతమును పాటించుము. ఇంద్రియ నియమముతో మనోనిగ్రహముతో పాతివ్రత్యముని తపస్సుగా పాలించుచు దానములను చేయుచు శ్రద్ధతో భగవాన్ని సేవించుచుండుము. నీచే ఆరాధించబడిన భగవానుడు నీ కీర్తిని విస్తరింపజేయువాడే నీ గర్భమును జన్మించును. నీకు అతడు బ్రహ్మోపదేశమును చేయును. నీ అజ్ఞాన గ్రంథిని భేదించును. దేవాహుతి భర్తయగు కర్దముని మాటను శ్రద్ధతో విశ్వసించి నిర్వికారుడను అజ్ఞాన నివర్తకుడగు పరమపురుషుని సేవించుచుండెను. చాలా కాలము గడిచినది. భగవానుడు కర్దమ ప్రజాపతి వీర్యము ద్వారా ఆమె గర్భమును ప్రవేశించెను. కర్రలో అగ్నిహోత్రము ఆవిర్భవించినట్లు ఆవిర్భవించినాడు.
ఆ సమయమున ఆకాశమున మంగళవాద్యములు ధ్వనించెను, మేఘములు వర్షించెను, గంధర్వులు గానము చేయుచుండిరి, అప్సరసలు సంతోషముతో నృత్యము చేయసాగిరి, దేవతలు పుష్పవర్షము కురిపించిరి, దిక్కులనియు ప్రసన్నమాయను, జలములు సత్పురుషులు మనసులు ప్రసన్నమాయను. సరస్వతీ నది పరివేష్టితమగు కర్దమాశ్రమమునకు చతుర్ముఖుడు మరీచి మొదలగు ఋషులు చేరిరి. ఎల్లప్పుడూ ఏకరూపముగా నుండు జ్ఞానము గల పరబ్రహ్మయే ప్రకృతి పురుష ఈశ్వర తత్వములు యథార్థమును లోకమును ప్రకాశింపజేయుటకు దేవహూతి యందు ఆవిర్భవించెను. భగవానుడు తత్వజ్ఞానమును ప్రకాశింపజేయుటకు అవతరించినాడని ఎరింగిన దేవహూతియు కర్దముడు ఆనందభరితులైరి. బ్రహ్మ కర్దమునితో ఇట్లు చెప్పుచున్నాడు: పుత్ర, నేను నిన్ను పుట్టించిన ప్రయోజనం నెరవేర్చి నాకు పూజను వనర్చితివి, నా వాక్యంను పాటించితివి. బిడ్డలు తల్లిదండ్రుల మాటలను అనుసరించి ప్రవర్తించుటయే వారికి పూజ చేయుట. సంతానంను సృజించుట నిన్ను నేను సృష్టించితిని, ఆ కార్యంను నీవు నెరవేర్చితివి. నీ కుమార్తెలు సాధు స్వభావము గల వారు తమ ప్రభావములచే తమ సంతానముల ద్వారా లోకమున ప్రజాభివృద్ధి గావింతురు. నీవు మరీచాది ఋషులకు నీ కుమార్తెలకు వసంగుము, కీర్తిని లోకమున విస్తరింప చేసుకొనము. సర్వజగత్కారణమైన పరమాత్మయే నీకు తన సంకల్పముచే కుమారుడిగా జన్మించినాడని నేను ఎరింగితిని. ఓ మనుపుత్రి దేవహూతి, సాక్షాత్తు భగవానుడే జీవ పరమాత్మల యథార్థమును నీకు ఉపదేశించి దాని ద్వారా లోకంలో మానవుల పుణ్యపాప కర్మల మూలమును పెకలింప సంకల్పించినాడు. అతని కేశములు బంగారము వలె ఆకర్షించినవై ఉన్నవి, నేత్రములు పొండరీకముల వలె ఉన్నవి. ఈ భావుని పాదమునందు పద్మచిహ్నము ఉన్నది. నీ మనసును నాటుకున్న దేహాత్మాభిమానము బ్రహ్మ సంబంధము లేక స్వతంత్రముగా వస్తువు ఉన్నది అనడి భావన అనడి అవిద్యను అతడు ఛేదించును. అతడు యోగుల సమూహమునకు అధిపతి అయి ఉండును. ఆత్మతత్వమును ప్రతిపాదించు సాంఖ్యశాస్త్రమును ఆచరణముచే లోకమునకు ఎరింగించడి మహాయోగులు ఇతన్ని ఆదరింతురు. కపిలుడు అను పేరుతో అతడు వ్యవహరింపబడును. ఇట్లు బ్రహ్మ దేవహూతితో కర్దమునితో చెప్పి సనత్కుమారుదులతో నారదునితో కలిసి తన హంసవాహమునుపై సత్యలోకమునకేగెను. బ్రహ్మ ఏగిన తర్వాత కర్దమ ప్రజాపతి బ్రహ్మ ఆజ్ఞను అనుసరించి తన కుమార్తెలను మరీచి మొదలగు ప్రజాపతులకు వారి వారి యోగ్యతలను అనుసరించి కన్యాదానము వనర్చెను. మరీచికి కలను, అత్రికి అనసూయను, అంగిరీసునికి శ్రద్ధను, పులస్తునకు హవిర్భువు అను నామెను, పులహునకు గతిని, క్రతువునకు క్రియ అనునామెను, భృగువునకు ఖ్యాతిని, వశిష్ఠునకు అరుంధతిని వసంగి వివాహమనొచ్చెను. వస్త్ర ఆభరణాదులు వసంగి వారిని సత్కరించెను. భార్యలను పరిగ్రహించి మరీచి మొదలగు ఋషులు కర్దముని వద్ద అనుజ్ఞ పొంది ఆనందముతో తమ తమ ఆశ్రమములకు వెళ్ళిరి. కర్దముడు జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు అనడి 6 గుణములు గల భగవానుడే కపిలుడు అను పేరుతో తన కుమారుడిగా అవతరించినాడని ఎరింగి ఏకాంతముగా అతని సమీపమునకేగి నమస్కరించి ఇట్లు పలికెను: తాము చేసిన దుష్కర్మములచే సంసారంలో మిక్కిలి తప్పించుచున్న ప్రాణులకు ఎంతో కాలమునకు గాని దేవతానుగ్రహము లభింపదు. మేము అనేక జన్మలలో చేసుకున్న పుణ్యకర్మల పరిపాకముచే ధర్మ జ్ఞాన భక్తి యోగముల చేతను ధ్యానము చేతను నీ అనుగ్రహము పొందగలిగిన వారమైతిమి. ఎంతో శ్రమతో యోగులు దర్శింపదగిన నీవు మా భాగ్యవశమున నీ గొప్పదనమును మా తక్కువ తనమును భావింపక సులభుడైన నేత్రములకు కనపడినట్లు మా ఇంట అవతరించితివి. భక్తుల పాలిట పెన్నిది కూడా నీవు. ఆనాడు చెప్పిన మాటను సత్యము చేయుటకు ఇట్లు అవతరించితివి. జ్ఞానమునకు సాధనమగు సాంఖ్యశాస్త్రమును లోకమును ప్రవర్తింపజేయుటకు అవతరించితివి. భక్తులకు గౌరవమును కల్పించుటకు అవతరించితివి. నీవు ఒక రూపము నాది అని లేనివాడువు అయినను నిన్ను ప్రేమించిన భక్తులు ఏ రూపమును ప్రేమించినా ఆ రూపమున నీ రూపముగా స్వీకరించి వారిని అనుగ్రహించుచుందువు. తత్వమును ఎరుంగగోరిన జ్ఞానులు నీ పాదపీఠము వద్ద నమస్కరించి జ్ఞానమును అందుచుందురు. అట్టి నిన్ను నేను శరణముగా వరించుచున్నాను. నీవు ప్రకృతి పురుషుల కంటే ప్రత్యేకమైన వాడవు. దృశ్యమానముగు ప్రకృతి అంతయు నీ శరీరము, జీవులందరూ నీ శరీరము, కాలము నీ శరీరము, అవి నీచే నియమింపబడినవి. మహతత్వం మొదలు సకలతత్వములు కార్యావస్థలో నీచే వ్యాపింపబడి నీచే నియమింపబడినవి. నీవు చేతనాత్మకమగు ప్రపంచమును పాలించువాడవి, జగత్తును సంహరించి నీలో చేర్చుకున్నవాడవు నీవు. అట్టి నిన్ను నేను శరణు పొందుచున్నాను.
కోరుచున్నాను. ప్రజలందరకు నీవే స్వామి పాలకుడవు. నేను నిన్ను ఒక కోరికను కోరుచున్నాను. నీవు నాకు కుమారుడిగా జన్మించి రుణత్రయమును తీర్చినవాడు నగునట్లు చేసితివి. సాంసారిక భోగములు అనుభవింపబడినవి. ఇంకా నిన్నే మనసులో ధ్యానించుచు తాపత్రయముచే కలిగడి దుఃఖములు తొలగిన వాడినై సన్యాసాశ్రమ ధర్మములను ఆశ్రయించి సంచరించెదను. అనుగ్రహింపుము. ఇట్లు కర్దముడు విన్నవింపగా కపిలుడు ఇట్లు చెప్పుచున్నాడు. నేను ఈ లోకమున ఎట్లు ప్రవర్తింపవలనో దేనిని ధ్యానింపవలనో ఎరుంగ చేయుటకు వచ్చితిని. ఈ లోకంలో స్వర్గము మొదలగు లోకములను సాధించుటకు కర్మాచరణము, మోక్షమును పొందుటకు ఉపాసనము చేయవలను. ఈ రెండిటిని నేను వివరింతును. అదే లోకమునకు ప్రమాణము. నీకు నేను కుమారుడే జన్మింతునని చెప్పి తిని, ఆ మాట సత్యము చేయుటకు నేను జన్మించి తిని. ఈ లోకంలో మానవులు దుష్టమైన మనసు గలవారు. వారి మనసు అవిద్య కామ కర్మలచే మలినమై ఉండును. అందుచే వారు శరీరమే తానని భావించుచుందురు. అట్లు భావింపబడి శరీరం నుండి విడువవలనని కోరడి వారికి ఎరుంగదగినది ఈ కనపడుచున్న ప్రకృతి కంటే వేరైన జీవపరమాత్మల యథార్థ స్వరూపము. దాన్ని ఎరిగించుటకే నేను జన్మించితిని. ఆత్మమార్గం ఎరుంగుట చాలా కష్టము. దానిని వెనుక నేను ఉపదేశించితిని. కానీ చాలా కాలము గడిచిపోవచ్చే అది నశించిపోయినది. ఆత్మమార్గము మరలా లోకంలో ప్రకాశింపచేయుటకై నేను ఈ శరీరంను స్వీకరించితిని. నీవు ఇచ్చ వచ్చినట్టు సన్యసించి వెళ్ళిపొమ్ము. ఏ కోరిక కోరక ఆచరించు కర్మలచే జ్ఞానము కలుగుటకు ప్రతిబంధకమగు పురాతన కర్మను జయించవలెను. ఆ కర్మ ప్రతిబంధకము తొలగిన తర్వాత నన్ను ఆశ్రయించి ధ్యానించి నన్ను పొందవలెను. నేను ఆత్మలయందే ఉన్నాను. ప్రేమతో ఎడతెగక మనసులో ధ్యానించినచో దర్శించవచ్చు. దర్శించినచో శోకమునకు కారణమగు ప్రాచీన కర్మ నశించును. భయము కలుగదు. భయరహితమగు స్థానము నేను జీవులలో అంతర్యామిగా ప్రకాశించుచుందును. సర్వభూతముల యొక్క హృదయ గుహలో నివసించుచుందును. నీవు ఆశ్రమ స్వీకారము చేసి వెడలిన తర్వాత తల్లియగు దేవహుతికి ఆధ్యాత్మిక విద్యను ఉపదేశించెదను. ఇట్లు కపిలుడు చెప్పగా విని తన కుమారుడు సాక్షాత్తు భగవానుడే అని ఎరింగి అతనికి ప్రదక్షిణము చేసి వనముకేగను. మౌనవ్రతము స్వీకరించి పరమాత్మయే తనకు రక్షకుడని మనసులో ఎల్లవేళ భగవాన్నే స్మరించుచు అగ్నిహోత్రము లేనివాడే, ఒకచోట ఉండుటకు వసతి లేనివాడే భూమినంతను సంచరించుచుండెను. చేతనాచేతనములకు అవ్వలివాడగు పరమాత్మయందు మనసు నిలిపినాడు. దేహాత్మాభిమానము తొలగిన వాడయ్యను. దేహమునందు సంతానమునందు భార్యయందు నాది అనడి బుద్ధి లేని వాడాయను. చలివేయుచున్నను ఎండకాయుచున్నను కలత చెందక ఉండేవాడు. శరీరములలో అకార భేదమున్నను లోనున్న ఆత్మ ఏకరూపమే అని సర్వత్రా సమానమగు ఆత్మను దర్శించువాడాయను. బ్రహ్మ ఆత్మగా గల తన్ను తాను సంతతము దర్శించువాడాయను. బ్రహ్మాత్మకమగు తన ఆత్మను అనుభవించుచుండెడివాడు. దానిచే బుద్ధిలో ఏ విధముగు కలత లేక ఉండెడివాడు. లోన ప్రవేశించి నియమించువాడు. కళ్యాణగుణ పరిపూర్ణుడు. సర్వభూతములను ధరించువాడగు పరమపురుషునియందు ప్రీతిరూపమగు ధ్యానముతో మనసు నిలకడగా నిలిచిన వాడై ఉండెను. సర్వభూతముల యందు అంతర్యామిగా భగవానుని, ఆ భగవాను యందు సర్వభూతములను దర్శించువాడాయను. రాగద్వేషములు లేనివాడే సర్వభూతముల యందు సమయమున భావముతో ఉండేవాడు. ఇట్లు సమచిత్తముతో భగవద్భక్తి యోగముతో కర్దముడు భగవత్ సన్నిధిని పొందినవాడాయను. విదురుడు భగవానుడు వివరించిన సాంఖ్యశాస్త్రమును ఎరుగవలనని కోరగా మైత్రేయుడు కపిలుడు చెప్పిన తత్వశాస్త్రమును ఇట్లు చెప్పుచున్నాడు. తండ్రియగు కర్దముడు అరణ్యమునకు ఏగిన తర్వాత కపిలుడు తల్లియగు దేవాహుతికి ప్రియమను ఆచరించవలనని ఆ బిందు సరస్సు తీరమందు నివసించి ఉండెను. దేవహుతి తత్వమార్గమున పరిపూర్ణముగా దర్శించిన తన కుమారుని చేరి వెనుక కర్దముడు చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకుని ఇట్లు చెప్పుచున్నది. భగవాన్ ఇంద్రియములు ప్రకృతి వికారములచే ఏర్పడినవి. అవి చాలా దుష్టములు. వాటిని తృప్తిపరచుటయే ఆనందమునకు సాధనము అని ఇంతకాలము జీవించి తిని
కానీ ఇంద్రియములను తృప్తిపరచుచుండుటచే నేను అంతకంతకు అజ్ఞానమును పొందితిని. అజ్ఞానమునకు ఆవలి ఒడ్డు కానారాదు. నా భాగ్యవశముచే అంద తమస్సు నుండి దాటించిన నీవు నా కంటికి కనపడితివి. జీవులను లోన ఉండి నియమించడి భగవానుడు సర్వేశ్వరుడవు నీవు అని నేను ఎరుంగుదును. అజ్ఞానమనడి అంధకారమున సూర్యుని వలె నీవు ఉదయించితివి. నా మోహమనడి అంధకారము నీవే తొలగింపవలెను. నాకు కలిగిన మోహము నేను కానియందు నేను అనడి భావము, నాది కానియందు నాది అనడి భావము అనడి రెండు రూపములుగా ఉన్నది. ఆ నేను నాది అనడి అభిమానము నన్ను బంధించుచున్నది. దాని నుండి విలదీయువాడవు నీవే. తన భక్తులకు సంసారమనడి వృక్షమును ఛేదించడి గొడ్డలి వంటి వాడవు నీవు. నివృత్తి ధర్మమును ఎరింగిన వారులలో శ్రేష్ఠుడు. ఈ జీవుని యొక్క పరమాత్మ యొక్క ప్రకృతి యొక్క స్వరూపమును స్వభావమును ఎరుంగగోరి నిన్ను శరణు పొందుచున్నాను. ఇట్లు తల్లి మోక్షమందు రుచి కలిగిన మాట్లాడిన మాటలు విని మనసును సంతసించి మనోనిగ్రహము గల వారులకు మోక్షోపాయము అయిన కపిలుడు చిరునవ్వు నవ్వుచు ఇట్లు పలికెను. మోక్షమందు ఇచ్చగల పురుషులకు జ్ఞానయోగమే మోక్ష సాధనము. ప్రకృతి వికారముకు శరీరము కంటే వేరైన ఆత్మస్వరూపమును ఎరుంగుటయే జ్ఞానయోగము. ఆ జ్ఞానము కలుగుగానే విషయానుభవముచే కలిగడి సుఖదుఖములు అంతమగును. జ్ఞానయోగమును వినవలనని కోరిన ఋషులకు పూర్వకాలమందు నేను చెప్పిన దాన్నే మరలా నీకు ఇప్పుడు చెప్పుదును. జీవుడు బంధమును పొందుటకు మోక్షమును పొందుటకు మనసే కారణము. సత్వ రజస్తమో గుణములందు వశమై శబ్దాది విషయములను అనుభవించడు మనసు జీవునకు బంధమును కలిగించును. భగవాని యందు అనురక్తి కలిగిన మనసు మోక్షం నందుటకు సాధనమగును.